లేదు, సొంత ఇంటికి వెళ్ళాలన్నా చుట్టూ తిరగాల్సి వచ్చేది. దానికి గుర్తింపు కార్డులు చూపాల్సిన దుస్థితి. తాడేపల్లిలో జగన్ నివాసించేంత ఆంక్షల ఎత్తివేతపై స్థానికులు సంబరం అంటూ సీఎం ఇంటి పక్క నివాసం అంటే గర్వపడాలి, కానీ మాకు రోజు వేధింపులే. సీఎం భద్రత కోసమే అయితే ఆయన వచ్చి వెళ్లే టైంలో ఆ మార్గంలో ట్రాఫిక్ ఆపేయచ్చు, కానీ 5 ఏళ్ళు అన్ని రోడ్లు మూసేయాలా? ఆయన ఇంటికి అంత ఎత్తున ఇనప కంచెల జగన్కు అంత పిరిగితనం ఎందుకు? ఆ భవంతి చుట్టూ కంచె చూస్తుంటే జైళ్లు గుర్తొస్తున్నాయి. ఆయన ఆ ఆలోచనలోనే జీవిస్తున్నారు. మేము పుట్టి పెరిగిన ఊర్లో బయటికి వెళ్ళాలన్నా సొంత ఇంటికి రావాలన్నా గుర్తింపు కార్డులు చూపించాలా? 1.5 కిందట ప్లాట్ కొన్నాం, పక్కనే విశాలమైన రోడ్డున్న ఏ రోజు ఆ దారిలో వెళ్ళలేకపోయామంటూ పేదలు అరగజం ఆక్రమించి కట్టుకున్న కూల్చేస్తారు. మరి రోడ్డుపైన గదులు కట్టుకుని కంచి నిర్మించి జగన్మోహన్ రెడ్డిని ఏం చేయరా? తల్లి విగ్రహాలు తీసి పక్కన పడేస్తారు. ఆయనే నాయకుడు అండి. విజయవాడ, గుంటూరు నగరాల మధ్యన ఉన్న తాడేపల్లి, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల ఆగ్రహం ఇది. ఇవి సహజంగా ప్రజలతో ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ కామన్. ఇప్పుడు చంద్రబాబు గారు ఉంటున్నటువంటి కట్ట మీద ఇప్పుడు ఎలా చేస్తారా? పూర్తిగా వదిలేస్తారు అక్కడ జనాలందరినీ, వెళ్ళిపోయింది ఆ ఇంటి ముందు నుంచి అని. లేకపోతే చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటి ముందు నుంచి పూర్తిగా అందరికీ ఫ్రీ హ్యాండ్ వచ్చేస్తుందా? డైరెక్ట్గా అలౌ చేసేస్తారు అక్కడ. అంతా తెలుసు. కాకపోతే పత్రికల ధర్మం ఏంటంటే ఏదో ఒక పక్షానికి ప్రస్తుతం మనం పనిచేయాలి. కాబట్టి ఇక్కడ ఆ వాస్తవం కంటే కూడా ఒక విధమైనటువంటి మాబ్లో నుంచోబెట్టేటటువంటి కార్యక్రమే. జగన్కైనా అంతే ఉంటుంది, చంద్రబాబుకైనా అంతే ఉంటుంది. సెక్యూరిటీ ఎప్పుడున్నా అదే సిస్టమ్ ఉంటుంది. అది కామన్ థింగ్. కేసీఆర్ అయినా అంతే, రేవంత్ రెడ్డి అయినా అంతే. రేవంత్ రెడ్డి ఇంటికి ఇదివరకు ఫ్రీగా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు అడ్డు పెట్టట్లేదా? కేసీఆర్ ఇంటికి ఇదివరకు ఫ్రీగా వెళ్ళేవాళ్ళు, అదే ఇదివరకు అడ్డాలు ఉండే, ఇప్పుడు ఆ రూట్లో ఫ్రీ, కానీ ఇప్పటికే అడ్డాలు ఉంటాయి అక్కడ. ఇది నాయకులకు సంబంధించినటువంటి వ్యవహారం. దాన్ని ఒక ప్రస్తుతం మీడియా పరంగా ఎలాగైనా మనం మౌల్డ్ చేయొచ్చు, దాన్ని ఆ కోణంలో నుంచి నడుస్తున్నటువంటి అంశం. కాకపోతే